హలో అండి. నా పేరు స్వాతి. నేను రైట్ షోల్డర్ ఇష్యూ కోసం సంతోష్ గారిని కలవడం జరిగింది ఒక 6 మంత్స్ బ్యాక్. నాకు ఈ ఇష్యూ 2 ఇయర్స్ నుంచి ఉంది. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. న్యూరియాలజిస్ట్ దగ్గరికెళ్ళాను, నర్వ్ ఇష్యూస్ ఏమో అని చెప్పి. ఆర్థోపెడిక్స్ దగ్గరికెళ్ళాను. రకరకాల టాబ్లెట్స్ ఇచ్చారు. రకరకాల ఫిజియోథెరపీస్ సజెస్ట్ చేశారు. మంత్స్ టుగెదర్ ఫిజియోథెరపీకెళ్ళేదాన్ని. రెగ్యులర్ ఫిజియోథెరపీ చేపించుకునేదాన్ని. కానీ అందులో ఏంటంటే జస్ట్ ఒక టెన్స్ పెట్టడమో, లేదంటే అల్ట్రాసౌండ్ చేయడమో, హీట్ ప్యాడ్ పెట్టడమో ఇలాంటివి చేసేవారు. నాట్ జస్ట్ వైజాగ్, నేను మాయో ఫేషియల్ ట్రీట్మెంట్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి చేయించుకున్నాను. దాని తర్వాత గోవాకి వెళ్ళి అక్కడ ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నాను. లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ నాకు కొన్ని ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు. ఇలా నీడిల్ థెరపీ చేస్తూ దాంతోపాటు దానిపైన హ్యాండ్ తోటి టెక్నిక్స్ తోటి రిలీజ్ చేసి దాని మీద ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గుతుందని చెప్పారు. ఇవన్నీ అసలు ఇక్కడ ఎవరు చేస్తున్నారు అని కనుక్కుంటే ఇంకొక రమేష్ డాక్టర్ గారు నాకు సంతోష్ గారిని సజెస్ట్ చేశారు. ఆయన చాలా చాలా అంటే ఈ 1.5 year ఎంత అయితే నేను బయట ఎక్కడికైతే వెళ్ళానో అక్కడ 10% రిలీఫ్ కూడా వచ్చేది కాదు నాకు. అలాంటిది విత్ ఇన్ డేస్ నాకు చాలా రిలీఫ్ వచ్చింది. బట్ నేను రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయలేదు, అది నా తప్పు. బట్ దెన్ ఇది వరకు మీద చాలా నా పెయిన్ అయితే బాగా అసలు ఎక్కడికి వెళ్ళినా కంట్రోల్ అయ్యేది కాదు. అలాంటిది ఈయన హ్యాండ్ టెక్నిక్స్ తోటి చాలా అంటే హీ నోస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎక్కడ ఏది నొక్కితే అక్కడ అంటే ఆ ఫ్యాసియాన్ రిలీజ్ చేయాలన్నా హీ డస్ ఇట్ ఎవ్రీథింగ్ విత్ హిస్ హ్యాండ్స్. దట్స్ వన్ థింగ్ దట్ ఏ డాక్టర్ అంత ఈజీగా అంటే ఈజ్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. చాలా నెమ్మదిగా చాలా ప్రతిదీ తగ్గిపోతుంది మేడం అని చెప్పి చాలా పాజిటివ్గా చెప్తూ ఆ పాజిటివిటీతోనే ఆ హ్యాండ్ టెక్నిక్స్తోనే he took it forward, and then ఇప్పుడు నాకు చాలా చాలా పెయిన్ అయితే కంట్రోల్ అయిందండి. ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డాక్టర్ అండ్ ఐ స్టార్టెడ్ రికమెండింగ్ దిస్ డాక్టర్ టు ఎవ్రీబడి ఐ నో, and he is the pain killer is what I'm supposed to say. Thank you so much.